బడ్జెట్లో చెప్పలేదనేది మీరు అవునండి. బహుశా ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే నిన్న క్రక్స్ 80 నిమిషాలు మాట్లాడారు అన్నీ సమగ్రంగా, అందుకనే అవుట్లైన్ ఇచ్చారు. ఇదివరకటికి ఎప్పుడైతే జిఎస్టీ వచ్చేసిందో బడ్జెట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ గ్లామర్. ఇదివరకు ఒక ఉత్కంఠ ఉండేది. ఫైనాన్షియల్ మినిస్టర్గా వారికి సమగ్రమైన అవగాహన ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బాజీ గారి దగ్గర వెళ్తాం. బాజీ గారు, సో ఓవరాల్గా అండి ఇప్పుడు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే పెన్షనర్స్ పర్సెప్షన్ కూడా వారు చెప్పారు. అండ్ మీరు వేతన జీవులకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటండి బడ్జెట్లో? బాజీ గారు. వేతన జీవులకు కూడా ఎటువంటి ప్రోత్సాహకాలు పెద్దగా లేవండి. ఎందుకంటే ఆ స్లాబ్స్ లో తేడా ఇవ్వలేదు. అట్లాగే రోజు రోజు పెరుగుతున్న ఎక్స్పెన్సెస్ నియంత్రణ, మన వేతన జీవులైనా కానీ వాళ్ళ మధ్యతరగతి వర్గాల కిందే పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే రోజు రోజు పెరుగుతున్న ఎక్స్పెన్సెస్ ని నియంత్రణ లేదు. ఇవాళ ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ రోజువారీ ఖర్చులు నియంత్రణ లేనప్పుడు ఎవరైనా కానీ మధ్యతరగతి అయినా ఎంప్లాయీస్కి అయినా కానీ ఏదైతే కొంత వాళ్ళ సంపాదనలో మిగిల్చుకోవడం అనేది ఉండదు. అట్లాగే ఏంటంటే స్లాబ్ సిస్టమ్ లో కూడా మార్పు రాలేదు. స్లాబ్ సిస్టమ్ లో కూడా ఏ మార్పులు ఏం చేయలేదు. సో ఎంప్లాయీస్ కూడా ఇది పెద్దగా అంత బాగా సంతోషకరంగా ఉండే బడ్జెట్ కాదనేది నా ఉద్దేశం. పోతే ఏంటంటే ఇందాక బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ మైనింగ్ ఇదంతా చాలా ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా థ్రెట్స్ ఉన్నాయండి. అది ముందు మనం చూసుకోవాలి. కేవలం ఎంతసేపటికి ఈ కార్పొరేట్స్ ని పెంచుకుంటా పోయి ఏదో సంపద వస్తుందని కాదు. ఇప్పుడు ఏదైతే బీచ్ శాండ్ మైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో 17 రకాల మినరల్స్ వస్తాయి. అట్లా ఉపయోగం ఉంది, నిజమే, ఒప్పుకుంటాం. ఏదైతే ఎలక్ట్రానిక్ రంగానికి కానివ్వండి, ఈవీ రంగానికి ఉపయోగపడే మినరల్స్, వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్ వస్తాయి. కానీ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ థ్రెట్ ఉంది దాన్ని. అది వరల్డ్ వైడ్ అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎన్విరాన్మెంటల్ థ్రెట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద పిట్స్ ఆపరేషన్స్ తోటే జరగాలి. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా బడ్జెట్ లో ఏదో మేము ఇచ్చాం, సీషోర్ ఇంత పెద్దగా ఉంది, మనకి ఏపీకి చాలా లాభం అనుకున్నంత చెప్పుకున్నంత ఈజీగా ప్రాక్టికాలిటీలో ఉండవు. సో ఇది చాలా అంశాలు ముడిపడి ఉన్న అంశం. ఇది మన ఊరికే ఇలా మనుషులలో చాలా అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవడానికి కాదండి. ఇకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తున్నది ఏంటంటే ఓవర్ నైట్ అద్భుతాలు జరుగుతాయని చెప్పలేదు. 2047 వరకు వేశారు వాళ్ళు. సార్ ఇదే సార్, ఇది చాలా థ్రెట్ ఉన్న ప్రాజెక్ట్. ఇది నేను ఇందాకే ప్రస్తావన చేశా కదా, నార్త్ మయన్మార్ ఇట్ హాస్ బికమ్ ఏ చెర్నోబిల్ ఆఫ్టర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ దీస్ రేర్ ఎర్త్ మినరల్స్. మనం అది గమనంలోకి తీసుకునే చేయాలని వారితో అన్నది కూడా అదే. నేను అట్లాగే డాటా సెంటర్స్ గురించి కూడా చెప్పారు. నిజమే, 47 వరకు ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఒక కండిషన్ పెట్టారండి. అంత తేలిగ్గా ఇన్వెస్టర్స్ డాటా సెంటర్లు ఓపెన్ చేద్దామని లేదు. మీరు గమనించండి డీప్ గా. ఏం కండిషన్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో డాటా సెంటర్స్ లో వీటిలో వాళ్ళు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న పార్ట్నర్స్ తోటి టైఅప్ అయ్యి లోకల్ అవసరాలు తీర్చిన తర్వాతే ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఒక కండిషన్ ఉందండి. కండిషన్స్ అప్లై. మంచిదే కదా సార్, మరి బాజీ గారు అది కండిషన్ మంచిదే కదా. దానివల్ల అనుకున్నంత స్పీడ్ గా ఇన్వెస్టర్స్ వచ్చేసి పెట్టారు. ఈ కండిషన్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాతే వాళ్ళు ముందుకు వస్తారు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అంటే ఇచ్చినంత మాత్రాన్ని మనం సంబరపడక్కర్లా. తేలిగ్గా అది ఉపయోగం ఉండదు. స్థానిక అవసరాలు, స్థానికంగా ఉన్న కంపెనీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలో అయినా కానీ ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్థానికంగా స్టేక్ హోల్డర్స్ తీసుకోవాలనేది కండిషన్ ఉంటుంది ఏ దేశంలో అయినా. ఆ కండిషనే ఉంది. కాకపోతే నేనేమంటానంటే ఏదో మనం 47 ఎంత డిస్కౌంట్లు ఇచ్చేసి సబ్సిడీలు ఇచ్చినంత మాత్రాన అందరూ వచ్చి వాళ్ళు ఏం పెట్టరు అంటున్నాను. అంత స్పీడ్ గా ఇన్వెస్ట్మెంట్ రావు. డేటా సెంటర్స్ రంగంలో కూడా ఏదైతే గూగుల్ ఏదైతే వైజాగ్ లో పెట్టదలుచుకున్న దానికి ఏదైతే ప్రోత్సాహకాలు ఇచ్చారో అది మాత్రం సక్సెస్ఫుల్ గా వచ్చే అవకాశం ఉంది. కానీ చిన్న చిత్తగా కంపెనీలు వచ్చేస్తే చాలా పెట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ అని మనం పెద్దగా ఆశపడక్కర్లేదు అనేది నా ఉద్దేశం. అట్లాగే ఏంటంటే వ్యవసాయ రంగం అయితే మాత్రం టోటల్ కుదేలు అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామీణ రంగం కానీ వ్యవసాయ రంగం కానివ్వండి మొత్తంగా ఏంటంటే చాలా అవసరాలు ఉన్నాయి, చాలా డిమాండ్స్ ఉన్నాయి. రైతాంగం చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఏటా పెరుగుతున్న మద్దతు ధరలు, అట్లాగే ఏంటంటే మద్దతు ధరలకి గ్యారెంటీ ఏదైతే ప్రభుత్వ చట్టబద్ధత లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్. అవన్నీ అడ్రస్ చేయకుండా ఏదో కొంత బడ్జెట్ కేటాయించి వ్యవసాయానికి అయిపోతుందంటే కాదండి. ఎందుకంటే వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటేనే దేశం సుస్థిరంగా ఉంటుంది. అట్లా ప్రజలందరూ కూడా వ్యవసాయ ఆహార ఉత్పత్తులు సక్రమంగా అందుతాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు దేశంలో. ఇవాళ మీరు చూడండి, రైస్ కాస్ట్ అంతే 80 రూపాయల వరకు వెళ్ళిపోయింది రైస్ కాస్ట్. ఇవాళ మనం సాధారణ ప్రజలు ఎఫర్ట్ చేయగలుగుతారో చెప్పండి.
కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ధరల్ని కేవలం అభివృద్ధి అని ఆ రకమైన వేవులు కొట్టుబడి పోవటం కాదండి. ఒక పక్క మన దేశంలో ఉన్న పేదలు, మధ్యతరగతి, గ్రామీణ రంగంలో వాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్న రైతాంగం, వాళ్ళ యొక్క భద్రత, సంరక్షణ, సంక్షేమం కూడా అవసరం. సంక్షేమం అక్కర్లేదు అన్నట్టు మన బియ్యం మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమం లేకుండా ఎట్లా? 2 రూపాయల బియ్యం కావాల్సిందే, ఇవ్వాల్సిందే. 355 రూపాయలు కూలీ ఎందుకు ఇస్తున్నారు? గ్రామీణ ఉపాధి పథకంలో 2 రూపాయల బియ్యం దేనికి సార్? ఎమ్మెల్యేలు, ఎంపీలు సంపాదించడానికి? నాగార్జున గారు ఒకసారి ఉండండి, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి సార్. లేదు, మన పార్టీని పక్కన పెడదాం సార్. బాజీ గారు, మీరు నాకు పర్సనల్ గా తెలిసి చెప్తున్నారంటే మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఉపాధి హామీ కూలీ ఇస్తున్నారండి. 350 రూపాయలు ఉపాధి హామీ కూలీని 125 రోజులకి ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు ఒక పక్కన చెప్తూ, అది ఏంటది? అది పేదవాళ్ళు కారా వాళ్ళు? మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు దానికి? పేదవాళ్ళు కారా? వాళ్ళ సంక్షేమం అక్కర్లేదా? వాళ్ళకి మీరు ఇచ్చే 350 రూపాయల కూలీతో బతికేస్తారా వాళ్ళు? కాదు కదా. ఇంకా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు సంక్షేమాన్ని గాలి వదిలేస్తే ఈ దేశంలో కుదరదు. మీరు కార్పొరేట్స్ ని పోషించండి, తప్పులేదు. కార్పొరేట్స్ కి ఆహ్వానించండి, ప్రోత్సహించండి. కానీ అట్ ది సేమ్ టైం ఈ దేశంలో ఉన్న దాదాపు 60-70% మంది మధ్యతరగతి, పేదలు, రైతులు, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ విధానాన్ని బట్టి బడ్జెట్ ఉండాలి. వాళ్ళ సంక్షేమం ఉండాలి, వాళ్ళు హ్యాపీగా బతకాలి. 2047 నాటికి మీరు అద్భుతాలు సృష్టిస్తారేమో, కానీ అప్పుడు దాకా మనం బతికుండాలి కదా, తినాలి కదా. వీళ్ళకి ఇల్లు అక్కర్లేదు, 2 రూపాయల బియ్యం మీదే బతకాలా, ఇల్లు కట్టుకోవడానికి మా అప్పులు ఇవ్వాలని మాట్లాడారు ఇందాక మీ నాగార్జున గారు, బీజేపీ మిత్రులు. నేనేం మాట్లాడతానంటూ, మీరు 2047 నాటికి స్వర్గాన్ని సృష్టిస్తే ఆ స్వర్గంలో ఎంజాయ్ చేయడానికి బతుకుండాలి అప్పటిదాకా వీళ్ళు. అట్లా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేటెడ్ అవ్వాలి కదా. వాళ్ళ పిల్లలు ముందు నెక్స్ట్ జనరేషన్ ఫాలో, అప్పుడు 2040 దాకా నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలి కదా, ముందుకి వెళ్ళాలంటే మీరు ఆక్సిజన్ ఇవ్వాలి కదా. ఇవాళ మొత్తం మీరు ఊపిరి తీసేసే బడ్జెట్లు పెట్టేసి పేదల్ని నష్టపరిచే విధంగా బడ్జెట్ తయారు చేశారు. నేను అదే మా అబ్జెక్షన్, అదే. కేవలం ఏంటంటే పెట్టుబడిదారుల బడ్జెట్. రైట్ అండి బాజీ గారు. ఒకసారి రామ్నాథ్ గారు, ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. చిన్న చితక వాళ్ళు వచ్చి దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేరు. సరే, కొందరు ఆ రంగంలో నిష్ణాతులు ఉంటారు, వాళ్ళని ఎంగేజ్ చేయాలి, అనివార్యం. ఇవాళ చైనా చేసినా లేకపోతే అమెరికా చేసినా అదే. అయితే మనం పక్కనే నార్త్ బర్మాలో చూసాం. ఇట్ హాస్ బికమ్ మొత్తం తవ్వేసి అది ఒక వ్యాలీ మాదిరి అయిపోయింది నార్త్ బర్మా. బర్మాకి ఏంటంటే డబ్బులు అవసరం దృష్ట్యా చైనాతో ఒప్పందం చేసుకుని ఒప్పుకుంది, కానీ మొత్తం దోచుకుని వెళ్ళిపోయింది చైనా. ఇప్పుడు దోచుకెళ్తారా, దేశానికి కష్టపెడతారా అనే విషయం పక్కన పెడితే, దట్ హాస్ బికమ్ ఏ ఎన్వైరాన్మెంటల్ హెజార్డ్ టు దెమ్. అది దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. ఎంత కాదన్నా ఎన్వైరాన్మెంటల్ హెజార్డ్స్ ఉంటాయండి. అడ్రస్ చేయడానికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్లాన్స్ ఉండే అవకాశం ఉందా ఆ హెజార్డ్స్ని? ఇందాక కాంగ్రెస్ పెద్దలు అడ్రస్ చేసిన పాయింట్ ఈ విషయాల్లో, మినరల్ విషయాల్లో చాలా బాగా చెప్పారు ఆయన. అంటే నేనేమంటే ఈ ఎక్స్ప్లోరిటేషన్ కానీ ఈ మైనింగ్ విషయాలు ఏంటంటే దీనికి ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్, ఎన్విరాన్మెంటల్ చట్టాలు మనకు ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ అంశాలపైన మళ్ళీ కోర్టుకు పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ అంశం మళ్ళీ మన కోర్టులలో తేలాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనకు కంపా చట్టం ఉంది, ఫారెస్ట్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ చట్టాలు, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే చాలా మంది కోర్టులకు పోతే మనం ఒక ప్రాజెక్ట్ చేయడానికే, ఒక రోడ్డు చేయడానికే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇక్కడ మన శంషాబాద్ నుంచి జడ్చర్ల మధ్యలోనే మనకు హైవేలో ఒక రోడ్డు చాలా నేరోగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఏదో ఒక ప్రాపర్టీ విషయంలో లిటిగేషన్ ఉంది, ఇప్పటికీ అది కోర్టులో ఉంది, అది పెండింగ్ అవడంలే. ఇప్పుడు కర్నూలు టు హైదరాబాద్ ట్రావెల్ చేసే వాళ్ళకి అది బాగా పరిచయం. బాటిల్ నెక్, చాలా బాటిల్ నెక్. అంటే దీంట్లో లీగల్ అబ్స్టాకిల్స్ చాలా ఉంటాయి. ఏదో మనం ఒక రోజులో ప్రకటిస్తానే ఏదో అన్నీ అయిపోతాయి అనుకోవడం అనేది వాస్తవ దూరం. కాకపోతే ఏంటంటే మన ఆలోచనలు ఉండాలా. భారతదేశం అంటేనే న్యాచురల్ రిసోర్సెస్, మనకు సహజంగా ఉండే వనరులను ఉపయోగించుకోవాలా, ఆ సంపదను పంచాలా. ఇంకా మరొక వైపు ఏంటంటే మన అందరం ఒక కామన్గా ఒక పాయింట్ మిస్ అయినట్టుగా అనిపించింది నాకు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవైపు దేశంలో సంపద మొత్తం 90% సంపద 10 మంది చేతుల్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకా నేను ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఆర్టికల్ చదివినప్పుడు ఏమైపోయిందంటే దాదాపుగా దేశంలో 166 మంది బిలియనియర్స్ దగ్గర దేశంలోని 22% సంపద ఉంది. సో ఇక్కడ ఇలాంటి విషయాలను కూడా అడ్రస్ చేయాలి. అంటే దేశంలో ఒకవైపు అసమానతలు పెరిగిపోతున్నాయి. అసమానతలు తగ్గించాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకున్నామో అలాంటి వాటిని కూడా వీళ్ళు బడ్జెట్ లాంటి ముఖ్యమైన స్పీచ్లలో అడ్రస్ చేస్తే బాగుంటుంది అనేది నా భావన. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే ఇందాక నా మిత్రుడు నాగార్జున గారు చెప్పిన పాయింట్లలో కొన్ని ఏంటంటే తను
మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నారు. అంటే ఈరోజు వ్యవసాయానికి దూరం అవుతున్నారు, మా నాన్న వ్యవసాయం చేసినాడు, మా గ్రాండ్ ఫాదర్ వ్యవసాయం చేసినాడు, నేను వ్యవసాయం చేయట్లేదు అన్నాడు. ఎస్, అందులో కొంత వ్యాలిడ్ ఉంది. అంటే ఎందుకు వ్యవసాయానికి దూరంగా ఉన్నారు అనేది మనం ఆలోచించాలా. అంటే మనం వ్యవసాయానికి దూరం అవుతున్నారు కాబట్టి మనం మిగతా రంగాలను ఎంకరేజ్ చేద్దాం అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు వ్యవసాయ రంగానికి దూరం జరుగుతున్నారు. సో ముఖ్యంగా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే గ్రామీణ నేపథ్యం ఉంది. ఈరోజు స్వచ్ఛ భారత్ అంటున్నాం. అంటే స్వచ్ఛ భారత్ను మనం గాంధీజీ కళ్ళల్లో చూస్తున్నాం, కానీ గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యం కానీ వ్యవసాయ రంగాన్ని మనం ఎందుకు చూడాలి? నేనేమంటా అంటే వ్యవసాయ రంగం పైన కాస్త ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఐటీ సెక్టర్ ఉంది, అన్సర్టినిటీ ఉంది, గ్లోబల్ కండిషన్స్ డిపెండ్ అయ్యి మనం ఆధారపడి ఉంటుంది. ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిందు సేద్యంతో ఆరోగ్యవంతమైన పంటలు పండించుకున్న ఇజ్రాయెల్ మనకి స్ఫూర్తి కావాలి. మరి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలాంటి విషయాలలో ప్రసంగంలో ఎక్కడ మనకు స్ట్రాంగ్ గా కనపడలేదు. సో ఇలాంటి విషయాలు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా మీరు అన్నట్టు ఈ ఎక్స్ప్లోరేషన్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పటికి కూడా మనకు మన రాజమండ్రి ఇట్లా బేసిన్లలో కూడా చూసాం కదా. సో దీనిలో ఏంటంటే ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రాణాలు ఇవన్నీ ఉంటాయి. మోర్ ఓవర్ ఈ మధ్యనే మనం బొగ్గు గనుల ఐ థింక్ సో మన తెలంగాణలో కూడా బాగా ఇష్యూ అవుతా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఏదో ఒక ప్రకటన చేస్తానే ఏదో మనకు లక్షల కోట్ల సంపద క్రియేట్ అయిపోతుంది అనేది ఒక రోజులో జరగదు. సంపద క్రియేషన్ కానీ తర్వాత సంపద డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ఫోకస్ ఉండాలి. ఇక్కడ బీజేపీలో ఒక పాయింట్ మనకు బాగా ఏం కనపడుతుంది అంటే జిఎస్టీ రిఫార్మ్ తీసుకురావడం. 2017 జూలైలో జిఎస్టీ రిఫార్మ్ తీసుకొచ్చినారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అర్ధరాత్రి గంట కొట్టి ఆ రోజు ప్రసంగించడం కనపడింది. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే నెలకు మనం 1,00,000 కోట్ల వసూళ్లు చేసినామంటే మనం చాలా గొప్పగా సాధించినట్టు అన్నారు. సో ఈ రోజు దాదాపుగా జిఎస్టీ వసూళ్లు ఒక నెలలో 1,87,000 కోట్లకు రీచ్ అయినాం. ఒక నెక్స్ట్ మనం రాబోయేటువంటి ఒక 6 నెలల్లో మన జిఎస్టీ వసూళ్లు నెలకు 2,00,000 కోట్లకు చేరేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు మీరు డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో చూస్తే మనకు జనవరి 11వ తేదీ సిబిటిడి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా ఏముందంటే దాదాపుగా 21 లక్షల డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు జరిగాయి. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను, ఇందాక సార్ అన్నట్టుగా ఐటీ ఫైలింగ్ లో కొన్ని సరళీకరణలు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకు డైరెక్ట్ ట్యాక్స్ వసూలు పెరిగినాయి, జిఎస్టీ వల్ల ఇండైరెక్ట్ ట్యాక్స్ వసూలు పెరుగుతున్నాయి. అంటే ఒక సైడ్ కొంత రాబడి పెరుగుతుంది, సంపద క్రియేట్ అవుతుంది. కానీ ఆ సంపదకు తగ్గట్టుగా దేశంలో ఎవరైతే వెనుకబడిన మధ్యతరగతి వర్గాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఉపశమనం ఇవ్వాలా. ఏదో ఎలక్షన్ల ముందు బడ్జెట్లలో కొంత ఏ రాష్ట్రాలలో అయితే ఎన్నికలు ఉంటాయో వాళ్ళకు కొంత ఉపశమనాలు ప్రకటించడమే కనపడతా తప్ప అక్కడ ప్రకటించారండి. ఇప్పుడు ఈసారి లేవు ఎన్నికలు లేదు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రయోజనం లేదని భావించి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఏమాత్రం ప్రయోజనం ఉండదని భావించి వెనక్కి తగ్గిందా? మీరు అన్నట్టు అదే మంచి పాయింట్. యాక్చువల్గా స్టాలిన్ ఏం మాట్లాడారంటే ఏమన్నారంటే మాకు ఎలాగో ఇవ్వరు, ఈసారైనా మాకు ఎన్నికలు ఉన్నాయి ఏదో ఒకటి ఇస్తారా అనుకున్నాం అన్నట్టుగా స్టాలిన్ మాటలు. అంటే ఈ రోజు ఏంటంటే తమిళనాడు కాంట్రిబ్యూషన్ మనం ఆశ్చర్యపోతాం. మనకు తెలిస్తే ఈ రోజు మన దేశ జీడిపిలో మహారాష్ట్ర ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది జీడిపిలో, దేశ జీడిపిలో. తర్వాత తమిళనాడు ఉంటుంది, తర్వాత మనకు కర్ణాటక, ఇట్లా మన స్టేట్స్ ఉంటాయి. అంటే ఈ రోజు మన దేశ జీడిపిలో ఒక సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి కనీసం ఎన్నికల సంవత్సరంలోనైనా ఎంతో కొంత ప్రకటిస్తారని నేను ఊహించాను. కానీ వీళ్ళు ఏమాత్రం ఊహించలేదు. అంటే మా మీద అదేమంటారు ఏదో చూపు చూస్తున్నారు. ఒకటి గమనించాలి సార్, నార్త్ ఈస్ట్ లో టూరిజం ప్రమోషన్ కోసం గట్టిగానే దిగారు. ఇవాళ నిన్నటి వరకు ఏంటి కాంగ్రెస్ హయాంలో డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనేది ఉండేది. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఈస్ట్. అప్పటి నుంచి ఆయన వేసిన ఒక రోడ్ అని ఎన్డీఏ గవర్నమెంట్ డెవలప్ చేసింది ఫర్దర్ గా. ఎందుకంటే అది నార్త్ ఈస్ట్ ఎప్పుడు వాళ్ళని మనతో ఇండియాతో భారత్ తో ఐడెంటిఫై చేసుకోవాలి. నౌ దే స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ విత్ భారత్. సో అది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ మనం ఇక్కడ చూడాల్సింది. అటువైపు టీసీఎస్ కూడా తగ్గించారు కదా. ఇప్పుడు ఎవరైనా విదేశీయులకు మన ప్యాకేజీలలో మిగిలిన రాష్ట్రాలు అదే నేను ఏమంటానంటే చాలా స్ట్రాటజిక్. మనం నిర్మలమ్మను తక్కువ అంచనా వేయడం కానీ బీజేపీని తక్కువ అంచనా వేయడం కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ లో నాకేం సెకండ్ థాట్ లేదు. యాజ్ ఏ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ గా నేను అది కోరుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ను కూడా మనం అడ్రస్ చేయాలి కదా. ముఖ్యంగా మన దేశానికి బలమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా అడ్రస్ చేయాలి కదా. సో ఇలాంటి విషయాలలో ఇంకా కొంత అగ్రెసివ్ గా కొంత యాక్సిలరేటర్ గా వెళ్ళాలనేది నా భావన. సరే, నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, డిడ్ యూ గివ్ అప్ యువర్ బ్రాహ్మిన్ బనియా కాన్సెప్ట్? మీ పార్టీ మీద అది ఎందు ఉంది, బ్రాహ్మిన్ బనియా పార్టీ అని ఎందు ఉంది. అది బీజేపీ మీద ఉన్న నింద, దేశవ్యాప్తంగా ఉన్న నింద అంటే ఇదేదో కొందరు అప్పర్ కాస్ట్ సెక్షన్స్ కి సంబంధించిన పార్టీ అని. దానివల్లే మీరు అగ్రికల్చర్ సెక్టర్ మీద పెద్ద ఫోకస్ పెట్టలేదనే ఒక నింద కూడా ఉంది. ఏ మాట కామాట మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగిన సంస్కరణలు కూడా మనం ఖచ్చితంగా వారిని గౌరవించాలి, ఆమోదించి తీరాలి. ఆయన ఒక విజనరీ. మన్మోహన్ సింగ్ ఆయన పార్టీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్.
మనం అగ్రికల్చర్ సెక్టార్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి పెద్దలు అడగటం జరిగింది, మీరు అడుగుతున్నారు సార్. పోయినసారి ఇందాక నేను చెప్పాను, పోయిన బడ్జెట్లో సాధారణ శాలరీ ఎంప్లాయీలకి 12 లక్షల వరకు ట్యాక్స్ అవసరం లేని చెప్పి బిగ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ బడ్జెట్లో వాళ్ళకి న్యాయం చేసినాం. ఇప్పుడు ఈ బడ్జెట్లో మేడం గారు చెప్పడం స్టార్టింగ్ చెప్పింది, ఇది వికసిత్ భారత్ కోసం మాత్రమే క్రియేట్ చేసిన బడ్జెట్. పాయింట్ నెంబర్ 1, ఎస్పెషల్లీ యూత్ ని మైండ్ లో పెట్టుకొని, స్కిల్ ఎంప్లాయ్మెంట్ మైండ్ లో పెట్టుకొని నేను చేస్తాను బడ్జెట్. అలా కాదు సార్, ఒక్క విషయం ఇందా మీరు చెప్పడం జరిగింది, 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది, మరి ఆ ఎలక్షన్కి ఎందుకు కేటాయించలేదంటే, నిజంగా ఆ ఎలక్షన్ మెయిన్ అయితే మేము వాటిలో డబ్బులు కేటాయించి వాళ్ళ తాయివాళ్ళు ఇచ్చి మేము గెలుచుకోవచ్చు, బాగుంటుంది. కానీ అసలు మీరు ఎక్కడ అనుకోండి సార్, ఇస్ ఏ పాలిటిక్స్, మేము మాది పొలిటికల్ పార్టీ. కానీ ఈ టైం ఏంటంటే మీరు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం జరగబోయేటట్టు ఉంది. అది యుద్ధం కూడా ఎలా, ఫినాన్షియల్ యుద్ధం, ఏదో బాంబులు వేసుకోవడం అలా కాదు, ఫినాన్షియల్ యుద్ధం జరగబోతుంది. అంటే మనం తట్టుకొని ఉండకపోతే వేరే కంట్రీలు ఎలాగైతే బంగ్లాదేశ్ అయిందో, పాకిస్తాన్ అయిందో, మన కంట్రీ కూడా అలా అవుతుందని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తయారు చేసిన బడ్జెట్ అలాంటి సార్. సో దానికి అనుగుణంగానే ఈరోజు నిర్మలా సీతారామన్ గుడ్ డెసిషన్స్, ఏదైతే డేటా సెంటర్ల గురించి ఇవ్వడం కానివ్వండి, లేదు ఇందాక పెద్దలు చెప్పడం, ఇందాక అగ్రికల్చర్ గురించి త్వరలు చెప్పడం జరిగింది. ఎన్ని కట్టలేదు, అందులో మీరు పాయింట్ యాడ్ చేశారు, బిందు సేద్యం అని చెప్పి ఒక దాన్ని మనం కోడ్ చేయడం జరిగింది. అలాంటిది ఎలా జరిగింది, ఇప్పుడు చెప్పడం జరిగింది, 5 యూనివర్సిటీలు తీసుకొని దాంట్లో స్కిల్ తీసుకొని ఏ హబ్ ఇంట్రొడ్యూస్ చేసి డెఫినెట్ గా ఏ సెక్టర్ సరే నాలెడ్జ్ చేయాలని చెప్పి ఈ రోజు 5 యూనివర్సిటీలు ప్రకటన జరిగింది. అందులో అగ్రికల్చర్ సంబంధించిన రిలేటెడ్ కూడా ఉంది కదా సార్ కోర్సు. ఇంకా అంటే ఇంతకుముందు వీళ్ళు ఏదైతే కాలేజీలు యూనివర్సిటీలు పెట్టారో దాంట్లో కూడా డిజిటల్ లైబ్రరీ కాకుండా డిజిటల్ పరంగా తీసుకురాగా టెక్నాలజీని మార్చే విధంగా ఈ రోజు దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇంకపోతే సార్ మనం రైతులకి ఎందుకు చేయట్లేదు అనుకున్నా సార్. నిన్న కాక మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో దేంట్లోనో ఒకటి వచ్చింది సార్, ఏంది ట్రంప్ టారిఫ్స్ ఎందుకు పెంచుతున్నాడు, పెంచడానికి మెయిన్ 2-3 రీజన్స్ ఉంది. అందులో ఒక రీజన్ ఏంటంటే, ఏదైతే అమెరికాలో పండుతున్నా కానీ అమెరికాలో ఉత్పత్తి అవుతున్న అగ్రికల్చర్ ఐటమ్స్ ఏతుందో అది ఇండియాలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు అడ్డుపడుతున్నారు, కాళ్ళు చేతులు 2 అడ్డం పెట్టి నిలబడుతున్నారు. దానికోసం యానిమల్ హస్బెండరీని దెబ్బతీసే దుర్మార్గమైన చర్యలకు ఎందుకు అడ్డుపడతారు అంటే మరి రైతులకు మేము అండగా నిలబడలేదు సార్. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే డెఫినెట్ గా సాక్షాత్ నమస్కారం చేసి రాని ట్రంప్ గారు తీసుకొచ్చేది. కానీ మేము ఎన్ని టారిఫ్లు వేసినా ఎకానమీ కొంచెం అదో ఇదో కుదేలు అంటున్నా కానీ మేము స్ట్రాంగ్ గా నిలబడ్డాం బికాస్ ఆఫ్ ఫార్మర్స్ కోసం. మరి ఏం చేయలేదు ఎందుకన్నాం, ఈ రోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా, ఏం సార్ ఈ ఫార్మర్స్ వాడుకోరా, పొలాలు వాళ్ళకి రేట్లు పెరగవా, రేట్లు పెరుగుతాయి కదా సార్. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల వాళ్ళ పిల్లలే కదా సార్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. లేదా నిర్మలా సీతారామన్ పెట్టిలా, లేదంటే నరేంద్ర మోడీ గారికి పిల్లలు వాళ్ళ పిల్లలకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ వస్తుందా, రైతు పెట్టలే కదా సార్ వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్. సోదరులు 2 మాటలు చెప్పారు. అందులో మొదటి ఏంటంటే కిలో 2 రూపాయల బియ్యం కిలో. ఏం సార్ గుండెల మీద చేసుకొని చెప్పండి, పార్టీలకు అతీతంగా కిలో 2 రూపాయల బియ్యం ఈ రోజు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్ముకొని దాని మీద సంపద సృష్టించుకునే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు. సంపద సృష్టి అయితే అవుతుంది కదా. కిలో 2 రూపాయల గురించి నిజంగా మా పార్టీ అయినా మీ పార్టీ అయినా కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇట్స్ ట్రూ. దాంతో పాటు కరువు పని గురించి అప్పుడు జరిగింది. నాగార్జున గారు టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం లెట్స్ హావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ అగైన్ డిబేట్. థ్యాంక్ యూ నాగార్జున గారు, రామ్నాథ్ గారు, సతీష్ కుమార్ గారు అండ్ షేక్ బాజీ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు ఒక 7-8 ప్రాధాన్య